హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ట్రై చేశానండి. ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకి ఇప్పుడు సీజన్లా ఉందండి డ్రాగన్ ఫ్రూట్స్కి. వాటికి ఎక్కడ పెట్టిన డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటున్నాయి. మనకి ఏంటంటే ఇది కొంచెం ఎలా అంటే కందుకూరుకి అటు సైడ్ వెళ్తాం కదా, అటు కొంచెం చెట్లు వేసి అటు కూడా పెంచుతున్నారు. బట్ మా సైడ్ అయితే ఇట్లా ఏం లేవండి, ఇటు నెల్లూరు ఇట్లా రేపాల సైడు. మరి ఈరోజు మాత్రం కేజీ 200 చెప్పారండి. 3 అంటే 3 కాయలు తూగాయి. బట్ నేను వీడియో కోసం అని చెప్పి డెఫినెట్లీ తీసుకున్నాను. అంటే ఎప్పుడు ఈ జ్యూస్ ట్రై చేయలేదు, ఎలా వస్తుందని చెప్పి ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది. ముందుగా చూడండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందు ఈ సైడ్ అని తీసేసుకోవాలండి, లేకపోతే మధ్యలో హాఫ్ చేసేసి కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకుంటే చాలా ఈజీ వస్తుంది. ఫస్ట్ నాకు అలా ఐడియా రాలేదు, ఇట్లా మామూలుగా ఫస్ట్ పీల్ చేసేసాను. చూసారు కదా, అంటే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. చాలా స్మూత్గా జ్యూసీగా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు అంటే చక్కెర కూడా అంత వేయాల్సిన అవసరం లేదు జ్యూస్కి మాత్రం. కాయ చాలా తీయగా అనిపించింది నాకు. బట్ చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ జ్యూస్ చాలా అంటే చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా ప్రిపేర్ చేయొచ్చు. 6th క్లాస్ ఆ పిల్లలు కూడా మనం చూపిస్తే ఒకసారి చేసేస్తారు వాళ్ళు కూడా. చూసారు కదా, ఫస్ట్ కాయ ఇలా కట్ చేసి సెకండ్ కాయ ఇలా కట్ చేద్దామని ట్రై చేశానండి. చూడండి, అసలు కటింగ్ ప్రాసెస్ ఇదేనమాట. బట్ నాకు అది తెలియక అట్లా కట్ చేసేసాను. ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్యూబ్స్ లాగా వచ్చేస్తుంది అన్నమాట కట్ చేసుకోగానే. చూసారు కదా, జస్ట్ అలా పీల్ చేయగానే చూడండి క్యూబ్స్ ఎలా కనిపిస్తున్నాయో మనకి. ప్రతి ఒక్కరు ఇదే స్కిల్ ట్రై చేయండి, అంటే చాలా ఈజీ వేలో వచ్చేస్తుందండి. బట్ ఈ కలర్ ఏంటంటే మనకి డ్రెస్సెస్కి అలా అయితే ఇంకా పోదండి. కొంచెం బీ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా గచ్చు మీద పడ్డా కూడా ఏంటంటే అక్కడ అంతవరకు రెడ్డిష్ అయిపోతుంది. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూసు. డెఫినెట్లీ నెక్స్ట్ టైం కూడా నేను ట్రై చేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బట్ కేజీ 200 అంటే నాకు వర్త్ఫుల్ అనిపించింది. 3 కాయలు ఇచ్చారు పెద్దవి, వర్త్ఫుల్ అనిపించింది. బట్ అంటే నేను వీడియో కోసం అని చెప్పి తీసుకున్నానండి. అంటే ఎలా వస్తుంది ఏంటని చెప్పి వీడియోస్లో చూస్తూ ఉన్నాను కొంతమంది చేస్తూ ఉంటే. బట్ నేను ఒకసారి ట్రై చేద్దాము, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ముందు మిక్సీ జార్ ఒకటి తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ ముక్కలన్నీ దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అంటే ఇవి ఎలా ఉన్నా కూడా బాగా మిక్స్ అయిపోతాయండి. తర్వాత ఒక గ్లాస్ పచ్చి పాలు తీసుకున్నానండి. మీకు అవసరమైతే కాచిన పాలైనా తీసుకోండి. నా దగ్గర పచ్చి పాలు ఉన్నాయి కాబట్టి అవి వేసేసుకున్నానండి, బాయిల్ చేయకుండా. చక్కెర నేను ఒక 3 టేబుల్ స్పూన్ 4 వేసుకున్నానండి. మీకు నచ్చినంత. నాకు తెలిసి షుగర్ తక్కువ వేసుకోవడమే మేలు. నేను సరిపోతుందో లేదని ఎక్కువ వేసేసానండి. బట్ తాగేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఎవరైనా షుగర్ తక్కువ ఉండే వాళ్ళు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మామూలుగా పాలు పోసేసుకొని చక్కెర వేసుకోకుండా జ్యూస్ వేసుకొని తాగేయడమే.